హర హర మహాదేవ ఏలక్ మహారాజా ఒకవేళ దేవతల మర్యాద ఈ ప్రకారం ఉన్నప్పుడైనా పూర్వకాలం నాడు దేవతల గురించి చెప్పాలంటే తెల్లారు రోజు పొద్దుమూక రోజు అమ్మలారా పూర్వకాలం నాడు ఒకవేళ దేవతలకు వచ్చిన కష్టాలు సుఖాలు వాళ్ళ సంసారాలే ఈనాడు దినం లోపల మనము కథశాస్త్రాలుగా చెప్పవంతమున్నదంట మనము కథశాస్త్రాలుగా చెప్పవంతమున్నది దేవతలను నడిచిన వారికి ఎంతో అష్ట ఆయు ఆరోగ్య లక్షణాలు కలుగునమ్మా కథ చెప్పిన వారికి ఎంతో మోక్షం కలుగునంట ఇన్న వారికి ఎంతో ముక్తి కలుగునంట దేవతలను కలిగితే కలుగును దోషాలు కలుగును పుణ్యాలు పూర్వకాలం నాడు కులగురుడు బీరయ్య మర్యాద మర్యాదలున్నదే పూర్వకాలం నాడు ఒకవేళ ఏడిగా మనంత దూరంలో మన నాగులకొండ పట్టణంలో నాగులకొండ పట్టణంలో ఒకవేళ శివదంతి మహారాజు అమరగండనంట అమ్మవారు అమరగండకు శివదంతి మహారాజుకు ఒకవేళ సంతానం లేక కొంత బాధపడ్డప్పుడు శివదంతి మహారాజుకైనా నాగులకొండ పట్టణంలో ఒక కొడుకు ఉంటేసరిగా నరభూపతి రాజంతా అని పేరు పెట్టిరే నరభూపతి రాజంతా అని పేరు పెట్టేసరిగా నా ఇంటి లోపల కొడుకులు ఉన్నారు గాని నా ఇంట్లో ఒక బిడ్డ ఉంటే బాగుందనుకోని
శివ పూజలు చేస్తుంటే శివుడు మెచ్చి వాళ్ళకు ఓడి కట్టనమ్మా. వాళ్ళ దేవుడు మెచ్చి బలమిచ్చిండు, వరదేవుడు మెచ్చి ఓడిచ్చిండంట. భగవంతుడు ఈ ప్రకారంగా నరభూపతి జన్మం వచ్చింది. నరభూపతికి ఒకవేళ చెల్లెలంట చూడమ్మంటారు, దేవుడు పెట్టుకున్నారు. ఆ నాయనకున్న నరభూపతి రాజు కూడా చెల్లెలు చూడమ్మ కూడా చెల్లెలు చూడమ్మ ఒకవేళ గండాలు పుట్టిందంట అని వేదాల వెంకయ్యనంట అని వేదాల వెంకయ్యను మించుకోని అయ్యో వేదాల వెంకయ్య నా చెల్లెలకి నాకేమన్నా గండం ఉన్నదంట అని చూపెట్టబడేసరికి అలా వేదాల వెంకయ్య 12 మంది బ్రాహ్మణులు పిలిచినారే. ఆ 12 మంది బ్రాహ్మణులు పిలుచుకోరి అయ్యా నాయన నరభూపతి రాజా నీ చెల్లెలకు పుడుతున్నాడు, ఒకవేళ నీకు పుడుతున్నారు 7 బిడ్డలు. 7 బిడ్డల తర్వాత పుట్టిన నీకు ఒక కొడుకు పుట్టినాడు, వాడు వెట్టి వాడై పుట్టేస్తున్నారు, వాడి పేరు శుక్లాచార్యుడంట. నీ చెల్లెల కడుపులో పుడుతున్నాడు అయ్యో, చెల్లెల కడుపులో పుట్టిపోయారు. నీ 7 బిడ్డలకు ఒక్కడే మొగడై పుడుతున్నాడు నాయన. మీ 7 బిడ్డలకు ఒక్కడే మొగడై పుడుతున్నాడు, వాడే మీకు ముందడై పుడుతున్నాడు అనేసరికల్లా అదే నాయన మంచిగా మంచిగా ఉన్నారు. నాగలకొండ వాళ్ళ